పతంగులు అయితే ఇచ్చేసుకున్నాం. చలో మనం కూడా పతంగులు ఎగరేద్దాం. కనిపిస్తున్నాయి ఇవే మన పతంగులు. ఇక అందరు ఎగిరేస్తుంటే మనం కూడా ఎగిరేస్తున్నాం. ఇక చూడండి, ఇక మన పతంగులు అయితే స్టార్ట్ అయినాయి. మనం కూడా ఎగిరేద్దాం. గాల్లో అయితే మొత్తం మైదానం అయితే సాఫ్ చేయడం జరిగింది. ఇక మన వాళ్ళు అయితే తీన్మా డ్యాన్స్లతోటి పాటలు పెట్టుకొని డ్యాన్సులు ఆడడం అన్నీ షురూ చేసారు. మంచిగా మస్తు మజా వస్తుంది. తెలిసి తెలంగాణ ఎట్లుంటుంది. అందులో హైదరాబాద్లో అయితే కిరాకు ఉంటుంది. మొత్తం పతంగుల పండుగ అంటే మొత్తం ఓల్డ్ సిటీ ఏక్మార్ దూమార్ అన్నీ ఇన్ని ఉంటాయి. ఇక పతంగ ఎగిరేయాలి. పైనుంచి దేని కింద నుంచి కేంచి ఒకటే లొల్లులు మొత్తం ఉరుడే పడితే అలా ఎట్లనే ఉంటుంది. ఇట్లా చూస్తురుగా ఇక మన వాళ్ళు అయితే ఎగిరేస్తారు. మొత్తం మన పతంగే రప్ప 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 పుష్ప టైప్లో కొట్టేస్తారు. మొత్తం రప్ప 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 ఎగిరిపోతున్నాయి. అన్నీ మస్తు అవుతున్నాయి. ఇంకా కింద నుంచి కేంచులు పైనుంచి బెంచులు అయితే మస్తు నడుస్తున్నాయి. చూస్తారు కదా, మొత్తం ఆకాశం నిన్ననైతే పతంగులు లేవనుకోవాలి. ఉన్నప్పటి ఉండే ఇంకా మస్తు ఎగిరేసారు. కానీ ఇక మనం అయితే ఇప్పుడు తీసేటానికి తగ్గిపోయినాయి. మొత్తం మొత్తం సాల్వ్ చేసి మనోడు అయితే మస్తు పతంగులు ఎగిరేసి మస్తు పతంగులు అయితే మనం మస్తు గాడ్ చేయడం జరిగింది. పూరాలు అయితే మస్తు ఎగిరేస్తారు. ఇంకా మన తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో హైదరాబాద్లో ఫుల్ పతంగులు ఎగిరేస్తారు. ఆంధ్ర స్టైల్లోనేమో ఆంధ్రాలో జరుగుతుంటాయి. మన తెలంగాణలో పౌరులు అయితే ఇట్లా తయారవుతారు. తెలిసి ఆ మొత్తం గిద్దాలు పెట్టుకొని పతంగులు పట్టుకొని లాఠీదారు చూస్తారు. ఆ లాఠీదారు జబారా వస్తుంది. ఇక గిరాకులు మొత్తం మాంజా ప్లస్ సంకల్ రుద్దులు మొత్తం చుట్టుకొని ఎగిరేసి ఉంటాయి. ఇక పొంగిలు కూడా రెడీ చేసారు. ఇక కింద పతంగులు అన్నీ రెడీగా వేసుకొని పొంగిలు రెడీ పెట్టుకొని పాటలు పెట్టుకొని, ఎందుకంటే మనకు పాటలు సెన్సార్ యూట్యూబ్ ఇయ్యదు కాబట్టి ఇక మనమైతే మంచిగా అన్నీ పెట్టుకొని ఏక్మార్ దూమార్ అనుకుంటా ఫుల్ పతంగులు అయితే ఎగిరేయడం జరిగింది. కొట్టు 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 మామా కించి కొట్టు మామా ఎయ్యి అన్నట్టు మస్తు పతంగులు అయితే ఎగిరేస్తున్నారు. ఇక ఆంధ్రాలో అయితే కోడి పందాలని ఇంకా వాళ్ళు ఏమేమో చేస్తుంటారు అక్కడ. తెలుసు కదా, ఆంధ్ర స్టైల్ వేరే ఉంటుంది. తెలంగాణ స్టైల్ అయితే మనం మొత్తం చూపిస్తున్నాం. మన తెలంగాణ స్టైల్ మొత్తం తెలంగాణలో ఎట్లుంటుంది. ఆంధ్రాలోనైతే ఇక వాళ్ళు ఊర్లలో అందరూ మంచిగా ముగ్గులు వేసుకొని అక్కడిక్కడ కలిసి అది చేస్తుంటారు. ఇలా చూస్తారుగా. మనకైతే పతంగులు అయితే అంతా రెడీ అయిపోయినాయి. డ్యాన్సులతోటి తీన్మార్ డ్యాన్సులతోటి ఆటపాటలతోటి లాఠీదార్ పతంగులు అయితే రెడీ చేస్తారు. గాలి ఎగిరేయడానికి ఇలా పతంగులను అయితే మంచిగా ఎగిరేసి ఫుల్ యూత్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. మనకి ఇంతకుముందు కూడా మీరు చూసినట్టయితే చాలా వీడియోస్ ఉన్నాయి. మన లాస్ట్ వీడియో కూడా ఉంది, చూడండి. సంక్రాంతి వీడియో తెలంగాణ వీడియోస్ నేను గుర్తొస్తుంది. చూడు, మన పతంగ అయితే మెల్లమెల్ల గాల్లోకి అయితే ఎగరడం జరుగుతుంది. మన గాల్లో నుంచి ఎగరడం జరుగుతుంది. పొంగిలలో మన వాళ్ళు పొంగి బజాయించడం కూడా జరుగుతుంది. ఇక పతంగులు కాట్ చేస్తుంటే ఖాళీ లపట్ అని కొడుతూనే ఉంటారు. ఇక మనకైతే మొత్తం స్టార్ట్ అయిపోయారు పొంగిలతోటి. చలో మనం చూద్దాం. ఇక మన పతంగ అయితే ఎక్కడ వరకు ఎగురుతుంది ఏంది అని ఎగిరేది, ఎక్కడ వరకు పొందుతారు ఏం చేస్తారు అనేది మొత్తం ఆకాశం అయితే పతంగులతో ఉంది. కానీ మనకేం సరిగా కెమెరాలో కరెక్ట్గా కనిపిస్తలే. మనం కొన్ని జూమ్ చేసి అయితే చూద్దాం. మనం జూమ్ చేస్తుంటే మాత్రం కొన్ని అయితే కనిపిస్తున్నాయి. చూడవచ్చు మనం. ఇంకా ఆకాశం ఏంటంటే సూర్యుడు ఉండడం వల్ల మనకు ఎక్కువ వైట్నెస్ వచ్చేసి బ్లర్ అయిపోయి పతంగులు సరిగా అయితే ఆకాశంలో కనిపిస్తలే. మన పతంగులు అయితే చూపించడానికి ట్రై చేస్తున్నాను నేనైతే. చూడండి, ఇక మన పతంగులు మనవాడైతే మొత్తం ఏక్మార్ దూమార్ పెట్టి అంటుండు, ఫుల్ డ్యాన్స్ ఆడుతూ అంటుండు. చూడు, మన పతంగులను అయితే చూపించడానికి మనం ట్రై చేద్దాం మంచిగా. సో ఇలా పైన అయితే ఇక వేరే బిల్డింగ్ వాళ్ళు కూడా మంచిగా కన్నాలు అయితే ఇస్తారు పతంగులకి. ఇక కన్నాలు వేసిన తర్వాత అయితే స్టార్ట్ చేస్తారు. మన పతంగులు అయితే రెడీగా ఉన్నాయి. అదా పాండ్, 2 పాండ్, 1 పాండ్, 3 పాండ్ ఇట్లా పౌండ్లు చెప్పుకుంటూ అయితే మస్తు పతంగులు ఉన్నాయి. ఫస్ట్ మనం అయితే ఎర్ర మంజా కట్టినాం. ఎర్ర మంజా చిరాకు మామూలు ఉండదు. మాటాకు కించులే కొడతావా, కించులు డీలు కూడా వదులురా, కించులు డీలు కూడా వదులురా అన్నట్టు ఇక మన పతంగ అయితే మెల్లమెల్లగా గాల్లోకి అయితే ఎగరడం జరిగింది. ఈ పతంగ తోటి ఇక మనం ఎన్ని కట్ చేస్తాం ఏంది అనేది ఇక మీరు చూస్తుండండి. ఇక మన పతంగ అయితే మెల్లగా గాల్లోకి అయితే ఎగురుతుంది. చూస్తుగా పతంగ ఫుల్ उड़ान में चला जा रहा है. खाली खींच मारने का है, डील चुनने का है. कौन तो भी आए तो चलो देखेंगे, कौन तो भी आते क्या लड़ने के लिए, चलो लड़ लेंगे, देख लेंगे, आसमान में देख लेंगे అన్నట్టు ఇక మనమైతే పతంగ పైకి ఎగిరేసినాం. పైన అయితే జరుగుతుంది. మన పతంగ అయితే పోయింది. ఇంకా వేరే పతంగులు అయితే ఉన్నాయి. ఆ పతంగులను మొత్తం మైదానం అయితే సాఫ్ చేయడానికి రెడీ జరుగుతుంది. ఇక మన పతంగ మొత్తం పైకి అయితే ఎగరడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇక మస్తు పతంగులు ఎగురుతున్నాయి మెల్లమెల్లగా అన్నీ.
మన పతంగ అయితే మెల్లగా గాల్లోకి అయితే ఎగరడం జరిగింది. మన పతంగ ఇప్పుడు మెల్లగానే ఇక పైకి ఎగిరి ఇక ఎన్ని పతంగులను కోస్తుంది అనేది కూడా మనం చూసుకోవాలి. ఇక మనం అయితే మొత్తం పైకి అయితే ఎగిరేయడం జరిగింది. చూస్తురుగా మన గ్యాంగ్ అందరూ అయితే రెడీ పొంగిలల్లో ఎగిరే భయాన్సని గుర్రానికి. ఇక మన భాస్కర్ అయితే పతంగ తీసుకొని ఎగిరేస్తున్నాడు. మొత్తం కింద వండబెట్టి పైనుంచి లేపుతుండు. ఇక పతంగులను అయితే కొయ్యడానికి రెడీగా ఉండు. మొత్తం కొయ్యి కొయ్యి పతంగ కొయ్యి కొయ్యి పతంగ కొయ్యి కొయ్యి అనే సాంగ్ ఎట్లా ట్రెండింగ్ ఉందో అట్లా మనం కొయ్యి కొయ్యి పతంగ అని మొత్తం ట్రెండింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1 ట్రెండింగ్ యూట్యూబ్లో అయితే మనది ఉంటుందనేసి అందరు అంటారు. చూడాలి. ఇక మనం మొత్తం కీంచులు డీళ్ళు కొట్టుకుంటూ ఒక్కొక్క పతంగం అయితే కాట్ చేసేయాలి. దిస్ ఈస్ ద బ్లాక్ బస్టర్ పొంగల్ అని మనం స్టార్టింగ్లో ఏదైతే చేసినామో యాక్చువల్లీ అన్నట్టు మన వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే ఎంత పెద్ద హిట్ అయిందో అట్లనే ఆ పాట కూడా పెద్ద హిట్ అయిపోయింది. పొంగల్ సాంగ్ కూడా అట్లనే ఇంకా మనం చూసినట్టయితే డాకు మహారాజ్ కూడా మస్తు హిట్ అయిపోయింది సినిమా. ఇక చూస్తున్నాం మనం అయితే పెయింట్ చేస్తున్నాం. మనం పెయింట్ చేసి ఇప్పుడు గుంజుతూనే ఉన్నాం. డాకు మహారాజ్ లెక్క టే జై బాలయ్య అంటారు అందరు మన వాళ్ళు అయితే. మొత్తం కీంచి కొట్టేసి పతంగి బండబెట్టగో చిక్కడ పెయింట్ నడుస్తుంది. మన పెయింట్ అయితే జబర్దస్త్ నడుస్తుంది. పతంగులు పోతూనే ఉన్నాయి. 2 పతంగులు ఏకదమ్ 3 పతంగులు కాట్ అయిపోయినాయి. మన వాళ్ళు అయితే ఫుల్ ఒర్రుతుర్రు. మొత్తం మైదాన్ సాఫ్ అయిపోయింది. ఇక్కడ నుంచి చూసి ఇంకో చాంతర వచ్చేసింది, బ్లూ కలర్ చాంతర కూడా. ఇక మనం డాకు మహారాజ్ గురించి మాట్లాడుకుంటే జై బాలయ్య అంటే బాలకృష్ణ ఎట్లుంటుంది తెలిసిన మొత్తం దిగుడు. ఇక మన వాళ్ళు అయితే ఫుల్ ఒరుతూనే ఎవరు పతంగులు అయితే కాట్ అయిపోయినాయి. 3 పతంగులు అయితే కోయడం జరిగింది. ఇక 4వ పతంగిని కూడా కోయడానికి మన వాళ్ళు అయితే రెడీ అయిపోయారు. ఇక డాకు మహారాజ్ తర్వాత అయితే గేమ్ చేంజర్లో కూడా మీరు చూసారు కదా, మచారా సాంగ్ తోటి అట్లా జరగండి మా పతంగ ఆకాశంలోకి వచ్చానండి, అన్ని పతంగులు కాట్ అయిపోతాయండి అన్నట్టు మొత్తం కాట్ చేస్తారు. వేరే వాళ్ళ పతంగులన్నీ కాట్ చేయని వాళ్ళు అయితే చుట్టుకుంటారు పాపం దారం అయితే. మళ్ళీ వాళ్ళు ఎగిరేయడానికి అయితే రెడీ అవుతారు. ఈ విధంగా మన వాళ్ళు అయితే మస్తు పతంగులు కాట్ చేసారు. ఇక ఈ 3 సినిమాలు ఇట్లుంటే పుష్ప అయితే అసలు తగ్గుతూనే లేదు. పుష్ప జుకేగానయి తగ్గేదే లేదే అన్నట్టు మనోళ్ళు కూడా తగ్గేదేలే అన్నట్టు మొత్తం పతంగులు అన్నీ కట్ చేస్తారు. పుష్ప సినిమా ఎట్లా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఆడుతుందో ఈ ఇల్లు కూడా మొత్తం పుష్ప తగ్గేదే లేదు. కాటే అని ఉడుతుర్రు. మొత్తం పతంగులు అయితే మొత్తం మైదానం అయితే సాఫ్ అయిపోయింది. సో ఇక మనం అయితే పతంగుల పండుగ ఈ విధంగా మస్తు ధూమ్ధామ్గా అయితే చేసుకున్నాం. మీరు ఎట్లా చేసుకురో కామెంట్ చేయరు ఫ్రెండ్స్, మర్చిపోకుర్రి. హైదరాబాద్ అయితే అస్సలు మర్చిపోకుర్రి. తెలంగాణలో అండ్ ఆంధ్రాలో కూడా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా పతంగులు ఎగిరేస్తారు. అందరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో వేరే దగ్గర కూడా ఎట్లా ఎగిరేస్తారు ఏంది, మీరు ఆంధ్రాలో ఎగిరేస్తే ఎట్లా ఎగిరేసారు, రాయలసీమలో ఎగిరేస్తే ఎట్లా ఎగిరేసారు, అట్లనే మన తెలంగాణ వ్యాప్తంగా ఎట్లా ఎగిరేసారు ఏం చేసారు అనేది కూడా మీరు మర్చిపోకుండా కామెంట్ అయితే వేయరి. ఇక మనం అయితే మొత్తం పతంగులను కాట్ చేసుకుంటున్నాం మనం. చలో మొత్తం మేమైతే పతంగులు కాట్ చేస్తున్నాం. మీరు కూడా ఎట్లా కాట్ చేసిరో చెప్పండి ఫ్రెండ్స్. అందరు మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తెలంగాణ వీడియోస్ని అందరితో పంచుకోండి. బాయ్ ఫ్రెండ్స్, కాటే.